ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13 తారీఖున సమ్మె నోటీస్ జేసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజుగా వస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వం రావాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో కార్మిక సమస్యలను పరిష్కరించకుండా ఆ అంశాలన్నిటినీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. వాటిలో ప్రధానంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. అదే విధంగా ఈ రోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు. దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం. కానీ అభివృద్ధి చేయకపోగా విస్తరించు మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వేలాది బస్సులను తీసుకొచ్చి ఈ రోజు సిటీ డిపోలలో డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్ గా డిపో ఆస్తులను ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ఈ సిటీలో 26 డిపోలను మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బందిని మొత్తం వేరే జోన్లకు పంపించేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సర్కులర్ కూడా విడుదల చేయడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఆర్టీసీని హైదరాబాద్ లో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా జడ్డు అనే అక్షరం బస్సుల మీద నెంబర్ ప్లేట్ జడ్డు అనే అక్షరాన్ని కూడా ఈ హైదరాబాద్ లో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి హైదరాబాద్ లో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్ లో లేకుండా చేసేటువంటి పరిస్థితిని మరి మనమంతా స్వాగతిస్తామా? ఈ రోజు అధికారులకు సూపర్వైజర్లకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మన పూర్వీకులు మీరు మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను స్థలాలను ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా అద్దె బస్సు డ్రైవర్లు అద్దె బస్సు ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దె బస్సు డ్రైవర్లకు ఓనర్లకు కూడా మీ యొక్క డిమాండ్ ఈ సమ్మె డిమాండ్ లో పెట్టడం జరిగింది. అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. ఆ బస్సులను కూడా ఆర్టీసీలోనే ఉంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినాము. గతంలో రామారావు గారి హయాంలో 1986-87లో కూడా మరి ప్రైవేటు బస్సులన్నింటినీ కూడా జాతీయం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తమ విధాన ప్రకటన ఒకటి వీళ్ళకు చేసి విలీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా కార్మికులను కారుణ్య నియామకాల కింద ప్లస్ అవుట్ సోర్సింగ్ నియమాల కింద ఉన్నటువంటి కార్మికులను భయప్రాంతాలకు గురి చేసే విధంగా అక్కడక్కడ మరి డిపోలలో వాళ్ళను భయపెడతా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దు. కారుణ్య నియామకాలు అనేటివి మనం సాధించుకున్నటువంటి ఉద్యోగాలు, అవి మన కార్మికులకు సంబంధించినవి. మీ ఉద్యోగాలు ఎక్కడ పోవో, మిమ్మల్ని ఎవరు తొలగించరు. మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం, అప్పటిదాకా సమ్మె విరమణ చేయము. కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా న్యాయమైన డిమాండ్లలో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. కాబట్టి సబ్బండ వర్గాలు ప్రజలు కూడా అపూర్వమైనటువంటి మద్దతు మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళకందరూ ఫోన్ చేస్తున్నారు. మేము ఈ సమ్మె కనుక మొదలు పెడితే సకల జిల్లా సమ్మె మరో సకల జిల్లా ఆర్టీసీ సమ్మెగా మారుతుంది. ఇది 100% వాస్తవము. సబ్బండ జాతులు కూడా మా వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి
ఎందుకంటే మేము కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని సమ్మె వైపు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేసి మరి ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మీ అందరికి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈదురు వెంకన్న జేఏసీ చైర్మన్.